అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీమిండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో మరో శకం ముగిసింది. కెప్టెన్ రోహిత్ శర్మ బాటలోనే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా రెడ్ బాల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. ఫ్యాన్స్ కు షాక్ ఇస్తూ టెస్టుల్లో క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాక్ టు బ్యాక్ బ్యాడ్ న్యూస్లు వస్తూనే ఉన్నాయి. మొన్న రోహిత్ శర్మ, ఇవాళ విరాట్ కోహ్లీ టెస్టులకు ముగింపు పలికారు. వార్తలను నిజం చేస్తూ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఇన్స్టా వేదికగా అధికారికంగా ప్రకటించాడు కోహ్లీ. గత ఏడాదిన్నర కాలంగా పేలవమైన ఫామ్తో సతమతమవుతున్న కోహ్లీ ఎట్టకేలకు టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకునేందుకే డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే రిటైర్మెంట్ ప్రకటించాడు కోహ్లీ. కోహ్లీ ఇక నుంచి భారత తరపున వన్డే మ్యాచ్ల్లో మాత్రమే బరిలోకి దిగనున్నాడు. 2011లో టెస్ట్ క్రికెట్లోకి అడుగుపెట్టిన కింగ్ కోహ్లీ తన 14 ఏళ్ల టెస్ట్ కెరీర్లో ఎన్నో రికార్డులు సృష్టించాడు. జమైకాలో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో అరంగేట్రం చేసిన కోహ్లీ ఇప్పటివరకు భారత్ తరపున 123 మ్యాచ్లు ఆడాడు. 9230 పరుగులు తీశాడు. 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు చేశాడు. ఇక టెస్ట్ ఫార్మాట్లో విరాట్ అత్యధికంగా 254 పరుగులు చేశాడు. అయితే టెస్టుల్లో 10,000 పరుగుల మార్కు చేరకుండానే ఈ ఫార్మాట్ కు విరాట్ వీడ్కోలు పలికాడు. ఇక కెప్టెన్సీలోనూ టీమిండియా జట్టును చాలా కాలం నంబర్ 1 ర్యాంకులో నిలబెట్టాడు. ఓవైపు రోహిత్ శర్మ, మరోవైపు విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా టెస్టులకు వీడ్కోలు పలకడంతో ఈసారి వీరిద్దరూ లేకుండానే భారత్ ఇంగ్లాండ్ టూర్కు వెళ్లనుంది. దీంతో ఇంగ్లాండ్తో టెస్ట్ మ్యాచ్లపై క్రికెట్ ఫ్యాన్స్లో ఆందోళన మొదలైంది. అయితే కోహ్లీ, రోహిత్ దూరమైన టీమిండియా ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ ఆడడం పెద్ద సవాలేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు టెస్ట్ మ్యాచ్లకు వారసుడు ఎవరవుతారనే దానిపై తీవ్రంగా చర్చ నడుస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.